తెల్లారిందంటేనే అందరికీ కప్పు కాఫీ కావాలి. అది లేనిదే చాలా మందికి పొద్దు గడవదు. పల్లె జనం నుంచి ప్రధాని వరకు ఎవరైనా కాఫీకి ఫిదా అనాల్సిందే. అందులోనూ ఆంధ్ర, ఊటీ, అరకులో పండించే కాఫీ అయితే ఆహా ఏమి రుచి అనాల్సిందే. ఈ రుచిని స్వయంగా ఆస్వాదించిన నరేంద్ర మోడీ ప్రత్యేకంగా పరిచయం చేస్తున్నారు. గిరిజన రైతుల స్వయం సమృద్ధిని ప్రస్తావించడంతో మరోసారి ఆర్గానిక్ కాఫీ మీద దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది. కమ్మనైన కాఫీ ఒక్క కప్పైనా చాలు అంటే అంతటి దమ్మున్న కాఫీ టేస్టే వేరయ్యా. అందుకే ప్రపంచవ్యాప్తంగా కాఫీ తాగేవారి సంఖ్య చాలా ఎక్కువ. ఇండియాలోనూ రోజురోజుకి కాఫీకి డిమాండ్ పెరుగుతోంది. ఎందుకంటే కాఫీ తాగేవారు ఎక్కువ కాలం జీవిస్తారని పలు పరిశోధనలు కూడా తేల్చాయి. రోజు 2 కప్పులు తాగితే మంచిదని వెల్లడైంది. ఇలాంటి టైంలో ఆర్గానిక్ కాఫీ రుచికి ఫిదా అయ్యారు ప్రధాని నరేంద్ర మోడీ. అరకు కాఫీ గురించి మన్ కీ బాత్లో ప్రస్తావించడం చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి కమ్మటి కాఫీ ఘుమఘుమలకు కేర్ ఆఫ్ అడ్రస్ అరకు వ్యాలీ. ఇక్కడ పండే పంటకు ఇప్పుడు ఎక్కడలేని క్రేజ్ వచ్చింది. G20 సదస్సుల సమయంలో ప్రపంచ దేశాల ప్రతినిధులకు ఈ కమ్మటి కాఫీ టేస్ట్ను రుచి చూపించారు. ఇక్కడి రైతుల కృషిని ప్రశంసించారు. ఎన్నో రకాల కాఫీలు మార్కెట్లో ఉండగా మోడీజీ మనస్సును అరకు కాఫీ ఎందుకు ఆకర్షించిందనేది ఇంట్రెస్టింగ్ పాయింట్. దీనికి ప్రధాన కారణం అమోఘమైన రుచి ఒకటైతే ఇక్కడ గిరిజనులు స్వయం కృషితో సాధించిన ప్రగతి. తూర్పు కనుమల్లో కాఫీ పంట ప్రవేశించి చాలా ఏళ్లే అయినప్పటికీ దశాబ్ద కాలంలో లక్షల ఎకరాల్లోకి విస్తరించింది. ఇక్కడ పండించే ఆర్గానిక్ కాఫీ దిగుబడులకు దేశ విదేశాల్లో మంచి ఆదరణ లభిస్తోంది. ఫ్రాంచైజ్ విషయం తీసుకుంటే చాలా మంది అడిగిన వాళ్ళందరికీ ఫ్రాంచైజ్ ఇస్తున్నామండి. చాలా కన్సిడరేట్గా ఉన్నాం. అందులో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టడం కానీ ఎక్కువ ఏంటి ఇలా చేయాలి అలా చేయాలి కాకుండా మ్యాక్సిమం ముందు ప్రోడక్ట్ ప్రమోట్ అవ్వాలి కాబట్టి కొంచెం లిబరల్గానే ఫ్రాంచైజ్ ఇస్తున్నాము. అలాగే మేము కూడా సొంతంగా హైదరాబాద్లో మెట్రో హైటెక్ సిటీలో మన అరకు వ్యాలీ కాఫీ అవుట్లెట్ పెట్టడం జరిగింది. విజయవాడలో కూడా పెట్టబోతున్నాం. అలాగే బెంగళూరు కానీ చెన్నై కానీ వేరే ప్లేసెస్లో మనం కూడా ఎక్స్పాండ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఇండియాలో 12 రాష్ట్రాలు కాఫీని పండిస్తున్నాయి. కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఏపీ రాష్ట్రాల నుంచే ఎక్కువ. ఏపీలో అత్యంత ప్రసిద్ధి చెందిన అరబికా రకం కాఫీ పండుతుంది. ప్యారిస్లో అరకు కాఫీ బ్రాండ్ పేరుతో 2017లో కాఫీ షాప్ ప్రారంభమైంది. విశాఖకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మన్యంలోని ఎత్తైన కొండ ప్రాంతాల మధ్య ఉండే అరకు వ్యాలీలలో అద్భుతమైన కాఫీ సాగవుతుంది. ఏజెన్సీలో పాడేరు, అరకు లాంటి ఎత్తైన కొండల మధ్య వ్యాలీలు ఉన్నాయి. ఇక్కడ అత్యంత అరుదైన కొండజాతికి చెందిన గిరిజన సంప్రదాయ కుటుంబాలు ఉంటాయి. ఈ వ్యాలీలలో పూర్తి సేంద్రియ పద్ధతుల్లో అరకు లోయ, పాడేరు, ఆ పరిసర ప్రాంతాలలో కాఫీ తోటలకు అనుకూలంగా ఉండటం, ఇక్కడ పండే కాఫీ పంట నుంచి తీసే కాఫీకి అద్భుతమైన రంగు, రుచి, వాసన ఉంటుంది. ఒకసారి ఈ కాఫీ తాగిన వాళ్లకు మళ్లీ మళ్లీ తాగాలన్న కోరిక ఉంటుంది. కాఫీ పంటకు అవసరమైన చల్లటి వాతావరణం ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. సముద్ర మట్టానికి 3600 అడుగుల ఎత్తులో ఉండడం వల్ల విశాఖ ఏజెన్సీ ఎప్పుడూ చల్లగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు సాధారణంగా 20 నుంచి 30 డిగ్రీల మధ్య ఉంటుంది. దీంతో ఇతర పంటల కంటే ఎక్కువగా కాఫీ తోటల సాగుకి ఈ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కాఫీ తోటలు ఎదిగి పంట దశకు చేరుకునే ముందు కాఫీ గింజలు పచ్చగా ఉంటాయి. వీటి నుంచి వచ్చే కాఫీకి మరో ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలో మొదటి టెర్రాయిర్ మ్యాప్ చేసిన కాఫీ కావడం వల్ల సాధారణ కాఫీలకు 100కు 80 దాకా పాయింట్లు వస్తే అరకు కాఫీకి 90కి పైగా పాయింట్లు వచ్చాయి. ఇండియాలో ఇన్ని పాయింట్లు సాధించిన తొలి కాఫీ ఇదే. ఈ కాఫీ సహజమైన తీపి, పండ్ల రుచి, పువ్వుల పరిమళాలతో కూడి ఉంటుంది. వాళ్ళు మంచి మనసుతో పండించడం, ఏవి రూలు కానీ అదర్ ఏం కలపకుండా పండిస్తారు. దాంతోపాటు ఆల్టిట్యూడ్ 1100 మీటర్స్ పైన ఎత్తులో పండుతుంది కాఫీ. క్లైమేట్ కూడా చాలా కండ్యూసివ్గా ఉంటుంది. అక్కడ 25 డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఎలా మెయింటైన్ అవుతుంది ఆ కాఫీ సీజన్ అంతా. సో ఆ క్లైమేట్ ఒకటి, మన గిరిజనులు వాళ్ళ మంచి మనసుతో పండించే విధానాలు ఒకటి, ఈ రెండు కలిపి ఈ యూనిక్ ఫ్లేవర్ కానీ అరోమాకి కానీ ఆ స్కోప్ని ఇస్తున్నాయి. అరకు కాఫీ యొక్క స్పెషాలిటీకి అవి యాడ్ అవుతున్నాయి. అయితే ఈ కాఫీ పొడుల్లో కూడా 3 రకాల్లో ఎర్లీ హార్వెస్ట్, వాష్డ్ ప్రాసెస్ కాఫీని మీడియం రోస్ట్ చేస్తున్నారు. 250 గ్రాముల ప్యాక్ ధర 630 రూపాయలు ఉంది. మీడియం డార్క్ రోస్ట్ చేసే సెలక్షన్ కాఫీ 250 గ్రాముల ప్యాక్ 590 రూపాయలు. మీడియం రోస్ట్ చేసే గ్రాండ్ రిజర్వ్ కాఫీ 250 గ్రాముల ప్యాక్ 890గా ఉంది. ఎర్లీ హార్వెస్ట్ కాఫీ గింజల్ని హార్వెస్ట్ సీజన్లో ముందుగా సేకరిస్తారు. అంటే అరకులో కాఫీ గింజలను ఒక సీజన్లో మొత్తం 10 సార్లు సేకరిస్తారు. ఈ కాఫీ తయారీలో చెర్రీస్ అప్పుడప్పుడే పండుతూ క్రిమ్సన్ రెడ్ కలర్లోకి మారతాయి. ఆ సమయంలో వాటిని సేకరిస్తారు. అందువల్ల ఈ కాఫీ చాలా కాంతివంతంగా, అత్యంత తాజాగా ఉంటుంది. సెలక్షన్ కాఫీ తయారీకి వాడే గింజల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఈ కాఫీ తోటలు గిరిజనులు జీవించే ప్రదేశాలకు దగ్గరగా ఉంటాయి.
ఇక్కడ సిల్వర్ ఓక్ చెట్ల నీడ కాఫీ చెట్లపై పడుతుంది. ఈ ఓక్ చెట్లకు మిరియాల తీగలు అల్లుకుని ఉంటాయి. అలాంటి ప్రదేశంలో పండే ఈ కాఫీ గింజలు ప్రత్యేకమైన ప్రాసెస్ ద్వారా అద్భుతమైన అరోమా రుచిని పొందుతాయి. దీంతో 2018లో జిఐ హోదా లభించింది. మార్కెట్లను శాసిస్తున్న బడా కంపెనీల పోటీని తట్టుకుని అరకు కాఫీ నిలబడింది. ఫిల్టర్ కాఫీ రుచులతో పాటు పలు రూపాల్లో ప్రమోట్ చేసేందుకు జీసీసీ చేస్తున్న నిరంతర ప్రయత్నం ఫలితాలనిచ్చింది. 2023-24 మధ్యకాలంలో టర్నోవర్ రెట్టింపైంది. అల్లూరు జిల్లాలో మొత్తం 2,27,000 ఎకరాల్లో కాఫీ తోటలు విస్తరించాయి. ఏడాదికి 71,258 మెట్రిక్ టన్నుల కాఫీ పండ్లు ఉత్పత్తి అవుతున్నాయి. 93,521 మంది గిరిజనులు కాఫీ సాగు చేస్తున్నారు. 2,600 మంది రైతులు టాప్ గ్రేడ్ రకాన్ని సాగు చేస్తున్నారు. పండిన పంటకు జీసీసీ భారీ మద్దతు ధర సమకూర్చింది. పార్చ్మెంట్ కాఫీ కేజీ 285, చెర్రీ కాఫీకి కేజీ 145 రూపాయల మార్కెట్ ధర ప్రకటించి కొనుగోలు చేయడంతో మధ్యవర్తుల దోపిడీని నిరోధించింది. అయితే దిగుబడులు భారీగా ఉన్న ప్రాసెసింగ్ పెద్ద సమస్యగా మారింది. ప్రస్తుతం కాఫీ గింజల క్యూరింగ్, ప్రాసెసింగ్ అంతా బెంగళూరులో జరుగుతోంది. అవుట్సోర్సింగ్ ఏజెన్సీలతో టైఅప్ కారణంగా కాఫీ ప్రాసెసింగ్ వ్యయం పెరుగుతోంది. బీన్స్ని ఫిల్టర్ కాఫీ ఉత్పత్తి కోసం బెంగళూరుకు, ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ఉత్పత్తి, రిటైల్ మార్కెటింగ్ కోసం ఏలూరుకు పంపిస్తున్నారు. క్యూరింగ్ వ్యవస్థ అందుబాటులోకి వస్తే త్వరలోనే మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పేరుతో అరకు కాఫీ ఉత్పత్తుల్ని మార్కెట్లోకి పంపించేందుకు అవకాశం ఉండడంతో అరకు కాఫీ అవుట్లెట్లను విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది జీసీసీ. కుదిరితే కప్పు కాఫీ, వీలైతే 4 మాటలు. ఇది ఒక హిట్ సినిమా డైలాగ్. మన్ కీ బాత్ లో అరకు కాఫీ ప్రస్తావన తెచ్చారు ప్రధాని మోడీ. కుదిరితే మళ్లీ కప్పు కాఫీ తాగుదామంటూ విజ్ఞప్తి చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇంతలోనే ఈ మ్యాటర్లోకి కాంగ్రెస్ నేత జైరాం రమేష్ కూడా ఎంటర్ ఇచ్చారు. అంతే, వీలైతే 4 మాటలు కాస్త 4 విమర్శలుగా సీన్ మారిపోయింది. అరకు కాఫీ అద్భుతం. ఇది ఎవరో అన్నమాట కాదు, సాక్షాత్తు దేశ ప్రధాని నోటి నుంచి వచ్చిన మాట. మన్ కీ బాత్లో అరకు కాఫీ గురించి ప్రస్తావించారు. ఆదివాసీల నైపుణ్యాన్ని ప్రశంసించారు. నాణ్యమైన కాఫీ పౌడర్ను తయారు చేయటం కొండదొరల అద్భుత పనితనమని ప్రశంసించారు. మన్ కీ బాత్లోనే కాదు, ఎక్స్లోనూ అరకు కాఫీ గురించి ప్రత్యేకంగా ట్వీట్ చేశారు ప్రధాని మోడీ. అరకు కాఫీ బావుంది. గిరిజనుల సాధికారత అరకు కాఫీతో ముడిపడి ఉందని పేర్కొన్నారు. 2016లో సీఎం చంద్రబాబుతో కలిసి అరకు కాఫీ తాగిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ అప్పటి ఫోటోలను ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. కాఫీ లవర్స్ అంతా అరకు కాఫీని టేస్ట్ చెయ్యాలని సూచించారు. ప్రధాని మోడీ ట్వీట్స్ కు ఎక్స్ వేదికగానే స్పందించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. 2016 నాటి ఫోటోను మోడీ పోస్ట్ చేస్తే, ప్రధానితో కలిసి మరోసారి అరకు కాఫీ తాగే సమయం కోసం ఎదురు చూస్తున్నానంటూ చంద్రబాబు రీట్వీట్ చేశారు. అరకు కాఫీని గిరిజనులు ప్రేమ, భక్తితో పండిస్తారన్నారు చంద్రబాబు. ప్రధాని మోడీ, ఏపీ సీఎం చంద్రబాబుల మధ్య జరుగుతున్న కాఫీ కాన్వర్సేషన్ మధ్యలోకి వచ్చారు కాంగ్రెస్ నేత జైరాం రమేష్. మోడీ కామెంట్స్ పై సెటైర్లేశారు. తానే అరకు కాఫీని కనిపెట్టినట్టు నాన్ బయోలాజికల్ ప్రధానిగా ఉన్న మోడీ ఇంప్రెషన్ ఇస్తున్నారంటూ జైరాం రమేష్ కౌంటర్ ఇచ్చారు. నాంది ఫౌండేషన్ చొరవతో అరకులో కాఫీ గింజల సాగు జరిగిందని వివరించారు. యూపీఏ హయాంలో 2007లో కేంద్ర మంత్రి హోదాలో తానే అరకు కాఫీ బ్రాండ్ను లాంచ్ చేశానంటూ జైరాం రమేష్ కొన్ని ఫోటోలను షేర్ చేశారు. కాంగ్రెస్ నేత జైరాం రమేష్ పెట్టిన పోస్టుకు కౌంటర్ ఇచ్చారు ఏపీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేష్. అరకు కాఫీ బ్రాండ్ తన వల్లే వచ్చిందని ప్రధాని మోడీ ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. గిరిజనుల సాధికారత, గిరిజన కార్పొరేషన్ గురించి ప్రధాని ప్రస్తావించారంటూ ట్వీట్లో పేర్కొన్నారు. మొత్తంగా కప్పు కాఫీ, 4 ట్వీట్లతో అరకు కాఫీపై ఎన్డీఏ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా సీన్ మారిపోయింది.